అందరికీ నమస్కారం అండి. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మన ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తున్న సంగతి మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో మనం రోజు టీవీల్లో చూస్తున్నాం, ప్రజలు మనం మాట్లాడుకుంటున్నాం. అయినా సరే 4.5 సంవత్సరాలు అయినా సరే ధనదాహం తీరలేదు అతనికి. ఇతను పెద్ద గజ్జి దొంగ మనకు తెలుసు. మనందరం కూడా తప్పు చేసాం. ఆ రోజు ఎన్నికల్లో మాయమాటలు నమ్మి ఓట్లేసి ఒక ఆర్థిక నేరస్తుడికి పట్టం కట్టి ఆంధ్ర రాష్ట్రం లాంటి మంచి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తాం. ఈవేళ అతని తాలూకు పరిపాలన విధానం చూస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. భారతదేశంలో విలువలు గల రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. గతంలో మనం చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. రాష్ట్రానికి ఎంతో మంచి పేరు ఉండేది, భవిష్యత్తు ఉంది, అన్ని వనరులు ఉన్నాయి. అటువంటి అన్ని వనరులు కూడా దోచుకున్నాడు. ఎక్కడ ఏది వదలలేదు. గనులు కానీ, ఇసుక కానీ, ఆఖరికి బ్రాందీ షాపుల మీద అప్పులు కానీ దోచుకోవడం అన్నీ చేస్తున్నాడు. అది మనం రోజు చర్చించుకుంటున్నాం, కానీ మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇది మన రాష్ట్రం, ఇది ప్రజల సంపద. ప్రజల సంపదని ఒక గజ్జి దొంగ దోచుకుంటుంటే మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతో చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా మంచి నాయకులు కూడా ఉన్నారు. లేనని అన్నం. కొంతమంది దొంగలు ఉండవచ్చు, కానీ మంచి నాయకులు ఉన్నారు. ఆ మంచి నాయకులు కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి లేరు. ఎందుకు భయం పడుతున్నారు మీకు అర్థం కాదు. రిటైర్డ్ డీజీపీలు ఉన్నారు, రిటైర్డ్ కలెక్టర్లు ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఆ టైంలో ఎటువంటి ఆఫీసర్లు ఉన్నారండి? ఐఏఎస్ ఆఫీసర్లు. ఎటువంటి డీజీపీలు ఉన్నారండి? ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారండి? ఈ రాష్ట్రంలో మీరు పనిచేశారు సార్, మీరు అందరూ కూడా పనిచేశారు. ఈ రాష్ట్రంలో మీరు పనిచేసే టైంలో ఈ రాష్ట్రం తాలూకు ఖజానా నుంచి మీరు జీతాలు తీసుకున్నారు. ప్రజల డబ్బు అది. అటువంటి ప్రజలకి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీలాంటి నిజాయితీ ఆఫీసర్లు ఇది తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ చూడండి, రాష్ట్రం లక్షలాది కోట్లు దోపిడీ, సొంత వ్యాపారాల కోసం దోపిడీ, ఖనిజ సంపద దోపిడీ. ఈ రాష్ట్ర సంపదనంతా దోచుకుంటున్నారు. మళ్ళీ ఇవాళ కొత్తగా నిన్నే చూశాను నేను, TV5లో నిన్న మధ్యాహ్నం చూశాను నేను. ఒక క్లిప్పింగ్ వచ్చింది, న్యూస్ వస్తే చూశాను. చూసి ఆశ్చర్యపోయాను. మా విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి గారు, ఈ దొంగ ముఖ్యమంత్రి, ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ ఒక భూ కుంభకోణం రెడీ అవుతున్నారు. ఏంటది? విజయసాయి రెడ్డి గారు ఈవేళ మా మధ్యన కనపడలేదు ఎక్కడ. రాష్ట్రంలో అందరూ అనుకున్నారంటే ఇద్దరు A1 A2 గొడవలు వచ్చాయి, అంచేత విశాఖపట్నం నుంచి ఇన్ఛార్జ్ తీసి పంపించేశారు, ఢిల్లీకి పరిమితి చేశారని అనుకున్నాం. మళ్ళీ 2 రోజులు 3 రోజుల క్రితం సడన్గా దిగేటండి విశాఖపట్నం. వచ్చి అక్కడ భీమునిపట్నం ఏరియా, ఆ ఏరియాలో అంటే అది ఆనందపురం మండలం అంటాం, భీమునిపట్నం ఏరియా. అక్కడ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ ఏంటంటే పేరు తుర్లువాడ కొండ అంటారు దాన్ని. చాలా ఫేమస్ కొండ అది. ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక దేవుడు కొండగా భావిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ కొండల మీద జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రజల తాలూకు విశ్వాసం ఏంటంటే అక్కడ విగ్రహాలు ఉన్నాయి, దేవుడి విగ్రహాలు ఉన్నాయి, పురాతన విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా
ఆ కొండపైన దేవుడి తాలూకు పాదాలు ఆనవాళ్ళు ఉన్నాయి. అంచేది ఇది పవిత్రమైన కొండ అని చెప్పి భావిస్తూ ఉంటారు. అటువంటి కొండపైకి 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతా వెళ్ళి ఆ స్థలాన్ని అంతా కూడా పరిశీలన చేస్తారు. అప్పుడు అందరికీ అనుమానం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, వాళ్ళ పార్టీకి నాయకులు కూడా దగ్గరికి రానవ్వలేదు. పరిశీలన చేసినప్పుడు అందరినీ దూరంగా ఉంచారు. అక్కడ ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే బయటపడిన వాస్తవం ఏంటంటే మరో భూకుంభకోణం. ఏంటి ఆ భూకుంభకోణం? విజయసాయిరెడ్డి కూతురట, ముద్దుల కూతురు ఆ కొండపైన ఏంటంటే ప్రైవేటు యూనివర్సిటీ కడతదట. దానికోసం ఆ కొండ మీద ఉన్నటువంటి ల్యాండ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారండి. ఆ లేఖతో సారాంశం ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ కడుతున్నాం, మాకు ల్యాండ్ ఇవ్వండి, కొండపైన 120 ఎకరాలు మాకు అలాట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆగమేఘాల మీద ఎక్కడ ఒక లేట్ చేయకుండా నిమిషాల మీద ఫైల్ కదిలి ఈవేళ ముఖ్యమంత్రి గారి సంతకాల కోసం రెడీ చేశారు. ఎంతండి ల్యాండ్ అది? 120 ఎకరాలు. మంచి ఏరియా, కాస్ట్లీ ల్యాండ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రేటు ప్రకారం చూసుకుంటే కనీసం ఎకరా 2-3 కోట్లు ఉంటుంది. అలా లెక్కేసుకున్న 120 ఎకరాలు 300 కోట్లు. ఆ 300 కోట్ల స్థలాన్ని 20 కోట్లకి గవర్నమెంట్ రేటు కట్టి A2, మరి తోడు దొంగలు కదా ఇద్దరు, A1 A2 కదా, A2 గారికి బహుమతిగా ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా, సిగ్గు లజ్జ ఉందని అడుగుతున్నాను ఇవాళ. ఇప్పటికే విశాఖపట్నం దోచుకున్నారు కదా, వదలరా? ధనదాహం తీరదా మీకు? 4.5 సంవత్సరాల రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న చాలదా మీకు? మళ్ళీ ఇదేంటండి? నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారికి A1 A2కి పడదని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఇవాళ అదే A2కి మీరు ఎందుకు ఇస్తారు ల్యాండ్ తక్కువ రేటుకి? ప్రజల స్థాలకు ఆస్తి ఇది. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని ఇష్టం వచ్చినట్టు దానం చేయడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? ఎవర్రా మీరు ఇవ్వడానికి? బుద్ధి ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు మాట్లాడరు? అక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఏంటి ఆందోళన? నిన్న ఆ ఏరియా ప్రజలతో, నాయకులతో నేను మాట్లాడాను ఫోన్లో, ఏం జరుగుతుందయ్యా అని. చాలా అన్యాయం సార్, ఇది మాకు పుణ్యక్షేత్రం లాంటిది. నరసింహస్వామి గారు ఈ ప్రాంతంలో నడయాడారు అని చెప్పి మాకు నమ్మకం సార్. అటువంటి కొండ మీద మేము మరి స్వామి గారి విగ్రహం 120 అడుగుల విగ్రహం కట్టాలని చెప్పి టీటీడీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించాం. దానికోసం 10 ఎకరాల స్థలం కూడా మేము లెవెల్ చేసాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి వచ్చి మేము 120 అడుగులు విగ్రహం పెట్టాలని మేము చూస్తూ ఉంటే ఆ కొండ మీద 120 ఎకరాలు దోచుకోవడం సిద్ధపడుతున్నారు సార్. ఇది చాలా అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏంటండి దోపిడీ? ఎన్నాళ్ళు చేస్తారండి దోపిడీ? మీకు బుద్ధి రాదా? ఆఖరి రోజులు ఇంకా 6 నెలలు ఉందాయా మీకు? 6 నెలలు కూడా లేదు, మళ్ళీ జైలుకి పోవాల్సిందే. విజయసాయిరెడ్డి గారు, మీరును మీ ముఖ్యమంత్రి జైలుకి పోవాల్సిందే. ఈ ఆఖరి నిమిషాలైనా 4 మంచి పనులు చేయండి అయ్యా. దేవుడి ఆస్తులు కూడా దోచుకుంటారయ్యా. తిరుపతి ఆస్తులు, తిరుపతి దేవస్థానం ఆస్తులు దోషించుకుంటున్నారు. సింహాచలం ఆస్తులు దోచుకున్నారు. మొన్న సిగ్గుపడాలి మీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ భూములు మొత్తం భూముల్లో 40,000 ఎకరాలు కనపట్టలేదట రికార్డుల్లో. ఏమైపోయింది? రికార్డుల్లో ఉందట 40,000 ఎకరాలు ల్యాండ్ కనపట్టలేదట అని సిగ్గు లేకుండా దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతాడంటే ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మీరు? అంచేది విజయసాయిరెడ్డి గారు తప్పండి ఇది. ఆ ప్రజలు ఎందుకో మీ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆఖరి నిమిషాలు 4 మంచి పనులు చేయండి. దేవుని టచ్ చేయొద్దండి.
వెంకటేశ్వర స్వామిని టచ్ చేస్తే చాలామంది ఏమైపోయారో మీకు తెలుసు. అదే పరిస్థితి మీకు వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇప్పటికే విశాఖపట్నాన్ని దోచుకున్నారు మీరు, చాలా దారుణంగా దోచుకున్నారు మీరు. చీకట్లో తాకట్టు అని చెప్పి గతంలో కూడా మాట్లాడాను నేను. ఏంటండి ఘోరం? గవర్నమెంట్ సర్క్యూట్ హౌసా విశాఖపట్నంలో తాకట్టు పెడేస్తారా? తహసీల్దార్ ఆఫీస్ తాకట్టు పెడేస్తారా? ఎప్పుడైనా విన్నామండి మేము? 40 సంవత్సరాలు పెట్టిన రాజకీయాల్లో ఉన్నాను నేను, ఎప్పుడు ఇటువంటి చూడలేదు నేను. పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తాకట్టు పెడతారా? ఆఖరికి రైతు బజార్ తాకట్టు పెడతారా? సర్క్యూట్ హౌస్ తాకట్టు పెడతారా? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి 25,000 కోట్లు బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారండి. ఎప్పుడైనా విన్నావా, కన్నావా? ఏంటండి మూర్ఖత్వం? నాకు అర్థం అవ్వదు. అసలు ఆలోచించేయండి. ప్రభుత్వ ఆస్తులు అంటే మీ బాబుగారు ఆస్తులు అనుకున్నారా? మీ సొంత ఆస్తులు అనుకున్నారా తాకట్టు పెట్టడానికి? అంతేకాకుండా విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులండి, సుమారు 70,000 కోట్ల ఆస్తుల్ని భయింపించి సంతకాలు పెట్టించుకోలేదు మీరు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? దసపల్లా సైట్స్ కానీ, కార్తీక్ వనం కానీ, టీ పార్క్, బే పార్క్ కానీ, ఎన్సీసీ కానీ, ఇటువంటి రామానాయుడు స్టూడియో కానీ, బాగాపురం భూములు కానీ, ఇవన్నీ కూడా బెదిరించి సంతకాలు పెట్టించుకొని తప్పలేదండి. అవన్నీ ఎంత అనుకున్నారు? 70,000 కోట్ల ఆస్తులు ప్రజలు భయింపించి సంతకం పెట్టించుకుంటావా బెదిరించి? ఇప్పుడేమో రుషికొండ మీద పడ్డారు. రుషికొండ మీద ఎంత గౌరవం ఉండేది. ఆ రోజాకి మాట్లాడుతుంది, మొన్న చూశాను టీవీలో. ఆమెకి ఏముందని నాలెడ్జ్? రుషికొండ గురించి ఏం తెలుసండి? రుషికొండ మీద కడితే తప్పేంటి అంటుంది. ముఖ్యమంత్రి గారు రుషికొండ మీద ఇల్లు కడితే తప్పేంటి అని మాట్లాడుతుంది మొన్న. ఏంటమ్మా నీకు తెలుసు? నీకున్న నాలెడ్జ్ ఏంటి? ఇది మంత్రి అయ్యో, స్టేజ్ మీద డ్యాన్సులు వేసుకున్నావు, వేసుకో. అంతేకాని పనికిరాని మాటలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టకు, ఇది తప్పు. వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద కట్టలేదా? సింహాచలం గుడి కొండ మీద కట్టలేదా? అన్నవరం స్వామి గుడి కొండ మీద లేదా? దుర్గమ్మ గుడి కొండ మీద లేదా? రుషికొండ మీద ముఖ్యమంత్రి కడితే తప్పు ఏంటి అంటది. దానికి దీనికి పోలికేటమ్మా? బుర్ర ఉందా నీకు? బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను ఈవేళ. ఎవడమ్మా నీకు మంత్రి ఇచ్చింది? పనికి మాలోడు. ఆ మాటలేంటమ్మా? రుషికొండ అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా నీకు? రుషికొండ అంటే విశాఖపట్నానికి ఒక కవచం లాంటిది, ప్రొటెక్షన్. విశాఖపట్నం సిటీకి ప్రొటెక్షన్ రుషికొండ అంటే. మన ఉద్దుత్ తుఫాను వచ్చింది గతంలో. ఆ రుషికొండ లేకపోతే విశాఖపట్నం సిటీ లేదు. అంత తుఫాను, పెద్ద తుఫాను వచ్చింది. ఆ రుషికొండ లేకపోతే సిటీ మొత్తం స్మాష్ అయిపోయేది. ఆ తుఫాను వచ్చి రుషికొండను కొట్టి మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యింది. అంత ప్రొటెక్షన్ ఇచ్చింది రుషికొండ. అటువంటి రుషికొండని బోడుగుండు చేస్తారా? తవ్వేస్తారా? కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా మీ ఇష్టం చేసుకుంటారా? మళ్ళీ పెద్ద కప్పులు మాట్లాడతారా? నేను ఈవేళ మనం చేస్తాను, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 ఆ జిల్లాలలో మంచి నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. మీ పార్టీలో కూడా మంచి నాయకులు. బొత్స సత్యబాబు ఉన్నాడు, ధర్మాన ప్రసాద్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి మీరు? మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో ఇంత దోపిడీ జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది మీ ప్రాంతం కాదా? ఆ ప్రజలంతా మీకు ఓట్లు వేయలేదా? మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? సత్యబాబు గారు, ధర్మాన ప్రసాద్ గారు, తప్పండి. పదవులు ఉంటాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనం ఉంటాం పోతాం. పోయిన తర్వాత చరిత్రలో హీనులుగా మిగిలిపోవద్దు సత్యబాబు గారు. ఇప్పటికీ పెద్ద తప్పు చేశారు గతంలో వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ విశాఖపట్నంకి వస్తే నీ లంచాలు అడగడం వల్ల, నువ్వు లంచాలు అడగడం వల్ల జర్మన్ కంపెనీ, పెద్ద కంపెనీ విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ కంపెనీ వచ్చి ఉంటే విశాఖపట్నం పరిస్థితి ఎంత బాగుండేదండి. ఆ తప్పు మీరే చేశారు. మళ్ళీ ఈరోజు తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తారని నీకు తెలుసు. ఒక సీనియర్ మంత్రిగా అతన్ని అడగకుండా మౌనంగా ఉంటున్నావు, చాలా పొరపాటు. చరిత్రను మిమ్మల్ని క్షమించదని కూడా ఈ సందర్భంలో చేస్తాను. అలాగే విశాఖపట్నం మేధావి వర్గానికి
రిటైర్డ్ ఆఫీసర్లు అందరికీ కూడా, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, చాలామంది సెటిల్ అయ్యారు ఇక్కడ. మేధావి వర్గాన్ని అందరికీ కూడా నమస్కారం రిక్వెస్ట్ చేస్తానండి. విశాఖపట్నానికి అన్యాయం జరుగుతుంది, పెద్దలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి. మేము మాట్లాడితే రాజకీయం అంటున్నారు, మీలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. దయించి అందరూ బయటికి రండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడండి, మన ప్రజలకి అండగా నిలవనని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, బొత్స సత్యబాబు గారు, ధర్మాన ప్రసాద్ గారు ఒకటే చెప్తాను, ఈవేళ మేము ఇంత ముందులాగా ఊరుకునే ప్రసక్తి లేదు. ఒక 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన వెంటనే ఆ ఋషికొండ మీద కడుతున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మొదట 2-3 నెలల్లోనే పడగొడతాం, దగ్గరుండి పడగొడతాం. దమ్ముంటే అడ్డుకోండి. ఆ రోజు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాను, మీరు చేసిన దోపిడీ అంతా కూడా బయటికి తీస్తాం. జగన్మోహన్ రెడ్డితో మీరు కూడా జైలుకి వెళ్తారా? వెళ్ళండి, అతను ఎలాగా జైలుకి వెళ్తాడు. విజయసాయి రెడ్డి ఇద్దరు దొంగలు కలిపి దోచుకొని ఈవేళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటావా? ఏం చేసుకుంటే చెప్పు. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోషిస్తావు 4 సంవత్సరాల్లో. గతంలో కూడా దోషిస్తావు. నీ తాలూకు హిస్టరీ అంతా నా దగ్గర ఉంది. నీ టైంలో ఎంత దోపిడీ జరిగింది, నీ ఆస్తులు ఎంత, సిబిఐ ఎంత గుర్తించింది, సిబిఐ గుర్తించుకున్న ఆస్తి ఎంత, అన్నీ నా దగ్గర ఉన్నాయి. కొన్ని అన్నీ కలిపితే మా లెక్క ప్రకారంగా 3,30,000 కోట్లు వచ్చింది నీ ఆస్తి. నువ్వు దోపిడీ చేసింది ఆస్తి కాదు, దోపిడీ చేసింది. ఏం చేసుకుంటే డబ్బు అంతా సచ్చిన తర్వాత మీదనే తగలబెట్టుకుంటావా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 4 మంచి పనులు చెయ్యా. ఇప్పటికే నీ మీద భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని దోపిడీలు చేసావు. గత చరిత్ర చూసుకుంటే నీకు ఒక పేరుంది తెలుసా? ఆర్థిక ఉగ్రవాది. జనం అనుకుంటున్నారు, మేం కాదు, జనం అంతదే అనుకుంటున్నారు. ధన పిశాచి నీకున్న నిక్కినేమి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసి 4 మంచి పనులు చేయ ప్రజలకి. అంటే ప్రజలు కూడా దయించి తిరగబడ్డం నేర్చుకోండియ్యా. తిరగబడి కొట్టేయమంటలేదు నేను, మాట్లాడడం నేర్చుకోండి. మనకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. మన రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు, మన పిల్లలకు నష్టం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దయించని ఇప్పటికి చాలా నష్టపోయాం. ఇప్పటికైనా బయటికి రండి, మాట్లాడండి, ప్రశ్నించండి. ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని తరిమి కొట్టని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.